హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నషాముక్త విద్యాలయ పోర్టల్లో మనం ఎలా రిజిస్టర్ అవ్వాలి, అలాగే ఆ పోర్టల్లో సర్వే ఎలా కంప్లీట్ చేయాలి, మన స్కూల్ని ఈ పోర్టల్లో ఎలా రిజిస్టర్ చేయాలి అనేది మనం చూడబోతా ఉన్నాం. ఈ నషాముక్త విద్యాలయ గురించి ముందు ఈ ప్రోగ్రాం గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. ఏంటంటే ఈ నషాముక్త విద్యాలయ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ప్రోగ్రాము. దీంట్లో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్ని మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకి దూరంగా ఉంచాలి, వాళ్ళని చైతన్యవంతులు చేయాలి, అలాగే పేరెంట్స్ కూడా దీని యొక్క ప్రాధాన్యం తెలియచేయాలి. పిల్లలు పాఠశాల స్థాయిలో వీటికి బానిసలు కాకుండా వాళ్ళని ఈ యొక్క వ్యసనాలకు దూరంగా ఉంచాలి. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, గంజాయి ఇలాంటి వాటన్నిటికీ కూడా, పొగాకు, వీటన్నిటికీ, సిగరెట్టు, బీడి, మందు, వీటన్నిటికీ కూడా దూరంగా ఉంచాలి, వీళ్ళని చైతన్యవంతులు చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. మన పాఠశాల నషాముక్త విద్యాలయగా ఈ యొక్క పోర్టల్లో ముందు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. దానికి ఒక సర్వే కూడా ఉంది, దాన్ని మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ముందు ఈ పోర్టల్లో మనం మన పాఠశాలను ఎలా రిజిస్టర్ చేయాలి అనేది మనం చూద్దాం. ఇక్కడ చూడండి, నషాముక్త విద్యాలయంలో హౌ టు లాగిన్ లేదా హౌ టు సైన్ ఇన్ అనేది మనం చూద్దాం. ఇక్కడ ముందు మీరు గూగుల్ సెర్చ్ ఇంజిన్లోనే నషాముక్త విద్యాలయ పోర్టల్ అని టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆ పోర్టల్కి సంబంధించినటువంటి ఆ పేజ్ ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ చూడవచ్చు మీరు దాన్ని. ఇదిగోండి, నషాముక్త విద్యాలయ పోర్టల్ అనేది ఇక్కడ మనకి ఉంది. మీరు దాన్ని టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు గూగుల్లో అది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ చూస్తే నషాముక్త విద్యాలయ పోర్టల్ అని మీరు గూగుల్ సెర్చ్ ఇంజిన్లో టైప్ చేసినా పర్లేదు. లేదంటే దానికి ఒక లింక్ కూడా ఉంది. పోర్టల్ లింక్ ఏంటంటే tofi.education.gov.in. ఈ యొక్క లింక్ ద్వారా కూడా మీరు డైరెక్ట్గా ఎంటర్ అయిపోవచ్చు అనమాట. ఓకే, ఎంటర్ అయిన తర్వాత మీరు ఇక్కడ గమనించిన ముందు మనం ఎలా రిజిస్టర్ అవ్వాలి, దాని యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. ఇక్కడ పేజ్ చూడండి ఒకసారి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ అని చెప్పేసి మనకి పోర్టల్ హెడ్డింగ్లోనే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ గమనించవచ్చు. అయితే ఈ పోర్టల్ ఇలా ఉంటుంది. ఇక దీంట్లో మనం ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, టాప్లో ఇక్కడ సైన్ ఇన్ కనిపిస్తుంది కదా, లాగిన్, సైన్ అప్ అని కనిపిస్తుంది. ఆల్రెడీ మనం మరి రిజిస్టర్ అయ్యి ఉన్నాం అనుకోండి, లాగిన్ అయిపోవచ్చు. రిజిస్టర్ కాకపోతే ఖచ్చితంగా సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ బటన్ మీద క్లిక్ చేస్తే, ఈ బటన్ మీద మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఒకసారి, ఓకే, మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈ టాప్ పేజ్ టాప్లో రైట్ సైడ్ టాప్ కార్నర్లో మీకు లాగిన్, సైన్ ఇన్ కనిపిస్తాయి కదా, మీరు అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది, సైన్ ఇన్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. మనం ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నాం అనుకోండి, యూడైస్ కోడ్, పాఠశాల యొక్క యూడైస్ కోడ్ ఉంది. ఇదిగోండి, ఇక్కడ చూడండి, యూజర్ రైట్. ఒకసారి ఇక్కడ గమనించండి, స్కూల్ యూజర్ అని ఉంది. మన స్కూల్ యూజర్ అనేది క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేశాక ఇక్కడ డైస్ కోడ్ అడుగుతుంది. డైస్ కోడ్ అలాగే పాస్వర్డ్. మనం ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే డైస్ కోడ్, పాస్వర్డ్ మన దగ్గర. డైస్ కోడ్ మన అందరూ తెలుసు, స్కూల్ డైస్ కోడ్. దాంతోపాటు పాస్వర్డ్ కూడా మనకి రిజిస్టర్ అయి ఉంటే ఉంటుంది. ఒకవేళ రిజిస్టర్ కాలేదనుకోండి ఇప్పటి వరకు, తప్పనిసరిగా ఇక్కడ డౌన్లో మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ సైన్ అప్ అని ఒక బటన్ కనిపిస్తుంది. ఇదిగోండి, నాట్ ఎట్ రిజిస్టర్డ్. ఒకవేళ రిజిస్టర్ కాకపోతే సైన్ అప్, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసామంటే మనకి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో ఏముంది అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ సైన్ అప్ పేజ్లో డైస్ కోడ్, స్కూల్ డైస్ కోడ్ ఇవ్వాలి. స్కూల్ డైస్ కోడ్ ఇచ్చాక ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా ఎంటర్ చేసేసి ఇక్కడ కంటిన్యూ బటన్ ఉంది కదా, ఈ కంటిన్యూ బటన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. క్లిక్ చేసేస్తే మనకి ఇంకో కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అది ఇక్కడ చూడవచ్చు మీరు. ఇక్కడ చూడండి, యూడైస్ కోడ్. ఈ సైన్ అప్ పేజ్లో యూడైస్ కోడ్, మన మొబైల్ నెంబర్ అంటే మ్యాక్సిమం యూడైస్ కోడ్లో హెచ్ఎం మొబైల్ నెంబర్ ఉంటుంది కాబట్టి మన మొబైల్ నెంబరు ఇచ్చేసి, ఈ మొబైల్ నెంబర్ అలాగే ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది, ఇది ఎంటర్ చేసేసి కంటిన్యూ కొట్టేయాలి. కంటిన్యూ కొట్టేసామనుకోండి మనకి వేరే పేజీ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ పేజీ ఓపెన్ అవుతుంది అనమాట. ఇట్లా ఒక నషాముక్త విద్యాలయ అని చెప్పి ఈ సైన్ అప్ పేజ్ ఒకటి, కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ దీంట్లో మనం ఏమి ఇవ్వాలి అంటే ఇక్కడ చూడండి, ఈ పేజీలో మనం ఇవ్వాల్సింది డైస్ కోడ్. ఆల్రెడీ మనం డైస్ కోడ్ ఇచ్చాం, అలాగే మొబైల్ నెంబర్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఆల్రెడీ ఇచ్చాం కదా, ఇచ్చి కంటిన్యూ కొట్టినాక ఇట్లా ఓటీపీ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక ఓటీపీ పేజీ ఓపెన్ అయిన తర్వాత మన ఫోన్కి ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ కొడతామే. కంటిన్యూ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి కొత్త పేజీ ఒకటి ఓపెన్ అవుతుంది జరుగుతుంది. దాంట్లో బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి, స్కూల్ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. స్కూల్ బేసిక్ డీటెయిల్స్ అన్నమాట.
ఓకే, ఇగోండి స్కూల్ నేము, యూడేస్ కోడు, ఈమెయిల్ ఐడి, స్కూల్ టైపు ఏ టైప్ అని, కో ఎడ్యుకేషనా లేకపోతే అని అడుగుతుంది. అలా స్కూల్ మేనేజ్మెంటు ఇవన్నీ కూడా అడగడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత మరికొన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఏది స్కూల్ అడ్రస్ కానీ, లేకపోతే స్కూల్ ఫోన్ నెంబర్ కానీ, లొకేషన్ కానీ, అర్బనా రూరల్ అని, అలాగే స్కూల్ ఏ కేటగిరీ, ఫస్ట్ కేటగిరీయా, సెకండ్ ప్రైమరీనా, అప్పర్ ప్రైమరీయా, యూపీనా అని అడుగుద్ది, హై స్కూల్ అడుగుద్ది. అది కూడా మనం ఇచ్చేసుకుంటాం. ఓకే, అవి ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓకే ఇచ్చిన తర్వాత కింద మనకి కొత్త పేజీ ఒకటి ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో ఏముంటాయి, నెక్స్ట్ పేజీలో చూడండి ఒకసారి. ఈ పేజీలో మనకి ఏముంటాయి అంటే ఇక్కడ చూడండి, నేము అంటే ఇక్కడ ఏం అడుగుతాడు అంటే మనం డీటెయిల్స్ అని ఇచ్చేసిన తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ ఆయన ఇచ్చిన తర్వాత కింద మరొక పార్ట్ ఉంది. ఇది ఫిల్ ఇన్ నోడల్ రిప్రజెంటేటివ్ అని ఉంది. అంటే స్కూల్కి మరి దీనికి రిప్రజెంటేటివ్ ఎవరు ఉంటున్నారు, స్కూల్ అంటే హెచ్ఎంఐ ఉంటాడు సాధారణంగా, లేకపోతే ఇంకో టీచర్ని కూడా పెడతా ఉంటారు. వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి ఇక్కడ. ఆ టీచర్ నేము, అలాగే ఆ టీచర్ యొక్క డెసిగ్నేషను, ఆ తర్వాత ఇచ్చిన తర్వాత ఆ టీచర్ ఫోన్ నెంబర్ కూడా అడుగుద్ది, మొబైల్ నెంబర్ కూడా. ఆ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చిన తర్వాత మ్యాక్సిమం ఇవి హెచ్ఎం డీటెయిల్స్ అయ్యే ఉంటాయి. హెచ్ఎంస్ డీటెయిల్స్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత కింద ఒక చెక్ బాక్స్ ఉంది. ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి చెక్ చేసి నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే వెరిఫై అండ్ ప్రొసీడ్ అనే బటన్ వస్తుంది. ఈ వెరిఫై అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి మరొక పేజీ ఓపెన్ అవుద్ది. ఇక్కడ ఏంటంటే క్రియేట్ పాస్వర్డ్. ఇప్పుడు మనం కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటాం అనమాట ఇక్కడ. ఓకే, ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత నోడల్ రిప్రజెంటేటివ్ డీటెయిల్స్ కూడా ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఇస్తాము, దాన్నే కన్ఫర్మ్ చేస్తాం. కన్ఫర్మ్ పాస్వర్డ్ చేస్తాం. చేశాక సైన్ అప్ కొడతాం. ఓకే, సైన్ అప్ కొడితే ఆటోమేటిక్గా మనం రిజిస్ట్రేషన్ ఉంది పూర్తిగా కంప్లీట్ అయిపోద్ది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు మెసేజ్ వస్తుంది సైన్ అప్ కంప్లీటెడ్ అని చెప్పేసి. ఇప్పుడు మనం సైన్ ఇన్ అవ్వాలి, కొత్తగా సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి పాస్వర్డ్ యూడేస్ కూడా ఆల్రెడీ తెలుసు, మనకి యూడేస్ కూడా ఉంది, ఆ యూడేస్ కూడా ఆల్రెడీ తెలుసు కదా. ఓకే, యూడేస్ కూడా ఇచ్చేసింది. ఓకే, ఇక్కడ చూడండి యూడేస్ కోడ్ ఇచ్చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేస్తాం. నోడల్ ఆఫీసర్ యొక్క యూడేస్ కోడ్ ఇస్తాము, తర్వాత క్యాప్చా ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ కొడతాం. సెండ్ ఓటీపీ కొడితే ఆటోమేటిక్గా మనకి ఓటీపీ వస్తే ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వచ్చు. ఆల్రెడీ పాస్వర్డ్ ఉంది కాబట్టి పాస్వర్డ్ ద్వారా కూడా మనం లాగిన్ అవ్వచ్చు, ఏదో ఒకటి చేయవచ్చు. ఎలాగైనా మనం లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత మనకి మెయిన్ పేజీ ఓపెన్ అయిపోతుంది. మెయిన్ పేజీ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కిందకు వచ్చేస్తే ఇక్కడ చూడండి ఒక మెసేజ్ వచ్చింది. ఇగోండి ఇక్కడ చూడండి, వెల్కమ్ టు నషాముక్త్ విద్యాలయం అని చెప్పేసి అవుతుంది. కంటిన్యూ కొట్టాలి. ఈ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి పేజీ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ పేజీ ఓపెన్ అయిన తర్వాత పైన చూసారా హోమ్ పేజీ స్కూల్ డాష్ బోర్డ్ అని ఉంది. ఇక్కడ చూడండి హోమ్ పేజీ, హోమ్ బటను, తర్వాత స్కూల్ డాష్ బోర్డు, తర్వాత అబౌట్, సపోర్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా. మనం స్కూల్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయాలి. ఈ స్కూల్ డాష్ బోర్డ్ మీద ఓకే, ఈ స్కూల్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే మనకి మొత్తం డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. ఇదిగోండి సర్వే ఒకటి ఓపెన్ అవుతుంది. ఇవ్వండి సెల్ఫ్ ఎవాల్యుయేషన్ క్వశ్చనేర్ అని చెప్పేసి మనకు ఒక సెల్ఫ్ ఎవాల్యుయేషన్ క్వశ్చనేర్ అనేది ఓపెన్ అయ్యింది కదా. దీంట్లో మనకి ఏమున్నాయి అంటే ఇక్కడ చాలా ఇంచుమించు ఒక 10 సర్వే క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు మనం ఈ సర్వే క్వశ్చన్స్ మీద ఓపెన్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్ ఓపెన్ చేయాలి. ఒకటి ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ కంటిన్యూ అయిపోతాయి. ఇదిగోండి ఈ క్వశ్చన్ ఇది పెండింగ్ అని చూపిస్తుంది అన్నీ ఇవి మనం కంప్లీట్ చేయాలి. ఒక్కొక్క దాన్ని ఓపెన్ చేసుకుంటా కంప్లీట్ చేయాలి. మనం దీని మీద ఆటోమేటిక్గా దీని మీద క్లిక్ చేయగానే మనకి ఆ క్వశ్చన్ ఓపెన్ అయిపోతుంది. ఇదిగోండి ఎలా ఓపెన్ అయిపోతుంది, ప్రశ్న ఎలా ఓపెన్ అయిపోతుంది. ఇక ఎన్ని నషాముక్త విద్యాలయ క్రైటీరియా అని చెప్పేసి ఇచ్చాడు కదా. దీంట్లో మనకి ఇంచుమించు ఇదిగోండి నషాముక్త విద్యాలయ క్రైటీరియా, ఇది ఫస్ట్ ప్రశ్న ఆటోమేటిక్ ఓపెన్ అయింది. ఈ ప్రశ్న చదువుకొని దీని ఆన్సర్ ఎస్ ఆర్ నో ఏదైతే అది మనం పెట్టాలి. ఇంచుమించు అన్నీ ఎస్ ఉంటాయి, కొన్ని నో కూడా ఉంటాయి. ఇక్కడ ఎస్ అని ఎప్పుడైతే ఈ ప్రశ్నకి ఆన్సర్ పెట్టాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి ఏం ప్రశ్న ఇచ్చాడు ఒకసారి చూద్దాం. ఇదిగోండి ఇక్కడ ఇచ్చిన ప్రశ్న ఏంటి, నా టొబాకో ఫ్రీ ఏరియా చూడండి, టొబాకో ఫ్రీ ఏరియా సైనేజ్ displayed at all prominent places inside the premises of the education ఇన్స్టిట్యూట్ అని చెప్పించాడు. అంటే మీ పాఠశాల ఆవరణలో టొబాకో ఫ్రీ ఏరియా అని చెప్పేసి మీరు సైన్ బోర్డ్స్ ఎక్కడెక్కడ పెట్టారు, ముఖ్యమైన ప్రదేశాల్లో పెట్టారా లేదని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, దానికి ఎస్ అని పెడతాం. ఎస్ అని పెట్టిన వెంటనే దానికి సంబంధించిన ఫోటో ఒకటి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఏదైతే సైన్ బోర్డ్స్ ఉన్నాయో వాటిని ఫోటో తీసి ఆల్రెడీ పెట్టుకుంటాం మనం ఫోన్లో. ఆ ఫోన్లో ఎస్ అని పెట్టిన ప్రతి చోట మనం ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఎస్ అని ఉంచిన ప్రతి చోట కూడా మనం ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక అప్లోడ్ ఫోటో
అని ఉంది. ఇక్కడ అడిగింది కదా అప్లోడ్ ఫోటో. ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఆ సైన్ బోర్డుకి సంబంధించిన ఫోటో, రిలేటెడ్ ఫోటో, దానికి రిలేటెడ్ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ యాజ్ డ్రాఫ్ట్ అని ఉంది కదా, ఈ సేవ్ యాజ్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేస్తాం, లేదా నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తాం. ఇలా మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అంటే ఇంచుమించు 10 ప్రశ్నలు ఉంటాయి. అన్ని ప్రశ్నలు మనం ఆన్సర్ చేసేసిన తర్వాత కావాల్సిన ఫోటోలన్నీ కూడా అప్లోడ్ చేసేసిన తర్వాత ఇలా ప్రతి ప్రశ్న ఇగోండి, ప్రతి ప్రశ్న ఒక ప్రశ్న అయిన తర్వాత నెక్స్ట్ కొడితే ఆటోమేటిక్గా రెండో ప్రశ్న 1, 1.1, 2, 2.1, అలాగే 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా 10 ప్రశ్నలు చదివి వాటికి ఆన్సర్ చేసి వాటికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్ పిక్చర్స్ అన్నీ కూడా అప్లోడ్ చేశాక సేవ్ యాజ్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫైనల్గా క్లిక్ చేసినా చాలు. అన్ని ఫోటోలు అప్లోడ్ చేశాక సేవ్ యాజ్ డ్రాఫ్ట్ అంటే 10 ప్రశ్నలు కూడా ఆన్సర్ చేసి ఎస్ ఆర్ నో ఏదో ఒకటి పెట్టేసి దానికి రిలేటెడ్గా ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఎస్ అని పెడితే మాత్రమే ఫోటో అప్లోడింగ్ తీసుకుంటుంది. నో అని పెడితే మీరు ఫోటో అప్లోడ్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ చివరిగా సేవ్ యాజ్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి అంటే అప్పటి వరకు ఇక్కడ చూడండి రైట్ సైడ్ టాప్ కార్నర్లో ప్రీవ్యూ బటన్ హైలైట్ అవ్వలేదు. 10 ప్రశ్నలు కూడా అయిపోయిన తర్వాత ఆ ప్రీవ్యూ బటన్ హైలైట్ అవుద్ది. ఇక్కడ చూడండి టాప్లో రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉంటుంది. పైన మన లాగిన్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఆ డీటెయిల్స్ కిందే మనకి ఈ యొక్క ప్రీవ్యూ బటన్ కనిపిస్తుంది అనమాట. ఓకే, ఈ ప్రీవ్యూ బటన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి ఇది హైలైట్ అవ్వాలి. 10 ప్రశ్నలు మనం ఆన్సర్ చేశాక మాత్రమే ఈ ప్రీవ్యూ బటన్ హైలైట్ అవుద్ది. టాప్ కార్నర్లో ఉంటుంది, రైట్ సైడ్ టాప్ కార్నర్. సరే, అది అయిపోయిన తర్వాత ఈ 10 ప్రశ్నలు ఆన్సర్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని ప్రశ్నలు ఆన్సర్ చేసాం. 10వ ప్రశ్న కూడా ఇక్కడ మనం చేసేసాం అనుకోండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రీవ్యూ బటన్ అనేది ఆటోమేటిక్గా హైలైట్ అవుద్ది. ఇదిగో ప్రీవ్యూ బటన్ హైలైట్ అయ్యింది. 10వ ప్రశ్న కూడా ఆన్సర్ చేశాక ఆటోమేటిక్గా ఈ ప్రీవ్యూ బటన్ హైలైట్ అవుతుంది. దాని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే ఏమొస్తుంది అంటే మొత్తం ప్రీవ్యూ ఇప్పుడు దాకా మనం సబ్మిట్ చేసినటువంటి అన్నీ కూడా కనిపిస్తాయి. ఇదిగోండి ఇట్లా అన్ని ప్రశ్నలు కూడా మనం పెట్టినవి అన్నీ కూడా కనిపిస్తాయి. ఇట్లా ప్రతి ప్రశ్నలు కూడా కనిపిస్తాయి. కనిపించిన తర్వాత కింద డౌన్లో ఫైనల్ సబ్మిషన్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, ప్రీవ్యూ కొట్టి బటన్ క్లిక్ చేసిన వెంటనే ఆ పేజీ మొత్తం అన్నీ లోడ్ అయ్యి ఓపెన్ అవ్వడానికి ఒక 10 సెకండ్స్ టైం తీసుకుంటుంది. దాని కింద మీరు డౌన్కి వచ్చేస్తే ఫైనల్ సబ్మిషన్ అని ఉంటుంది. ఈ ఫైనల్ సబ్మిషన్ చేసేస్తే మనం ఈ సర్వే కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.